Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. As part of our Abhyasana series today, we'll be discussing an important question from GS paper 1, especially world history నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అభ్యాసన పేరుతో మనం రీసెంట్గా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎవ్రీ సింగిల్ డే ఎక్సెప్ట్ ఫర్ సండే, మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఒక టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సాటర్డే ఎస్ఏ పేపర్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ మన వీడియోస్ చూస్తున్న చాలామంది స్టూడెంట్స్కి ఎలా అభ్యాసన ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుంది, ఎలా మీ ఆన్సర్ రైటింగ్ గేమ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో అభ్యాసన కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పి చాలామందికి తెలియదు. దట్స్ వై ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎవ్రీడే ప్రతిరోజు మనం ఆ రోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ని ఉదయం 6 గంటలకల్లా మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం. అండ్ యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఆన్సర్ బై 12 PM. మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరు ఆన్సర్ అనేటటువంటిది answer@abhyasana@gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్కి సెండ్ చేస్తే విత్ ఇన్ 24 hours డీటెయిల్డ్గా వెరీ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా అదే రోజు సాయంత్రం 4 గంటలకి ప్రొవైడ్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ ఏదైతే ఉందో అది మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసుకుంటాం. చక్కగా మన అభ్యాసన సిరీస్ని ఫాలో అవ్వండి. ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ మంత్కి 24 క్వశ్చన్స్ అవుతాయి. వెరాజ్ ఇయర్లీ మనం చూసుకుంటే అరౌండ్ 250 to 300 క్వశ్చన్స్ మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. వేరియస్ టాపిక్స్ మీద మీకు అవగాహన అనేటువంటిది వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని థీమ్స్గా పెట్టుకొని ఏ విధంగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఎస్పెషల్లీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది మనం చేయాలి. అండ్ దాంతోపాటుగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలి, ఈవెన్ ద క్వశ్చన్లో ఉన్నటువంటి టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయి, డైరెక్టివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఆన్సర్ అనేటువంటిది ఏ విధంగా రాయాలి, ఇలాంటి చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. సో ప్రతిరోజు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, అందులో సందేహమే లేదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం దిస్ పర్టికులర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్ మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కంటెంట్ వస్తుందా, ఇలాంటి వీడియోస్ వస్తాయా అని మీరు ఊహించలేనటువంటి కంటెంట్ని తారా ఐఏఎస్ మీ ముందుకు తీసుకురాబోతుంది. యూ విల్ రిమెంబర్ తారా ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్, మార్క్ మై వర్డ్స్, అండ్ షీ ఈస్ గోనా గివ్ యూ ద కెరీర్ దట్ యు ఆర్ యాక్చువల్లీ ఆస్పైరింగ్ ఫర్. రైట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినండమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ చదవకముందు మనం ఏం చేస్తాం, ఎన్ని మార్క్స్ క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేస్తాం. 15 మార్క్స్ క్వశ్చన్. 15 మార్క్స్ క్వశ్చన్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలని చెప్పుకున్నాం? 9 to 11 minutesలో మీరు ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్లో మీకు చాలా చాలా ఓవర్వెల్మింగ్గా ఉండొచ్చు, డిప్రెసింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు 30 minutes, 45 minutes, 50 minutes కూడా పట్టే అవకాశం ఉంటుంది. డోంట్ వరీ అట్ ఆల్. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ జార్గన్ అలవాటు అవుతుంది, స్ట్రక్చర్ అలవాటు అవుతుంది, మైండ్లో ఆటోమేటిక్గా వర్డ్స్ పడతా ఉంటాయి. సో ఆటోమేటిక్గా టైం తగ్గుతుంది, అసలు వరీ అవ్వద్దు. కానీ గుర్తుపెట్టుకోండి, 15 మార్క్స్ క్వశ్చన్ 9 to 11 minutesలో మనం కంప్లీట్ చేయాలి. 15 మార్క్స్ క్వశ్చన్ అంటే 250 words క్వశ్చన్. సార్ 250 words క్వశ్చన్ని ఎన్ని పేజెస్లో రాయాలని చాలామంది అడుగుతారు. 2.5 pages to 3 pagesలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దట్ విల్ బి ఐడియల్ అన్నట్టు. ఓకేనా? రైట్. జిఎస్ పేపర్ 1తో మీకు ఒక బ్లెస్సింగ్ ఏంటంటే 250 words క్వశ్చన్ అయినప్పటికీ డిమాండ్ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ పేపర్ 3 తీసుకోండి, మీకు 2 to 3 డిమాండ్స్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. జిఎస్ పేపర్ 2లో కూడా 2 to 3 డిమాండ్స్ అనేటువంటి 250 words క్వశ్చన్లో మీకు ఇన్కార్పొరేట్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం సింగిల్ డిమాండ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ యాంపిల్ టైమ్ టు బ్రెయిన్ స్టార్మ్ అండ్ స్ట్రక్చర్ యువర్ ఆన్సర్ అండ్ రైట్ యువర్ ఆన్సర్. రైట్. రిమెంబర్ 2024లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత నేను మీకు ఎంత చక్కగా పీవైక్యూస్ని మీరు చదవడం వల్ల మెయిన్స్లో మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు నేను చెప్తాను చూడండి. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ టు సే దట్ ద ఫస్ట్ వరల్డ్ వార్ was fought essentially for the preservation of balance of power. A beautiful question framed by UPSC last year. ట్రికీ క్వశ్చన్లో ఉండొచ్చు, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మోడల్ ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలా ఈజీ. ఉదాహరణకి 2015లో 2015లో అంటే వరల్డ్ హిస్టరీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి 2 ఏళ్ల తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఏంటి? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జర్మనీ బిహైండ్ the onset of 2 important wars. One is the Great War, that is World War I, and second one World War II.
ఈ 2 యుద్ధాల వెనక జర్మనీ యొక్క పాత్ర ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు జర్మనీ రెస్పాన్సిబుల్ అనే విధంగా 2015లో క్వశ్చన్ అడిగారు. దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉండుంటే, మోడల్ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి ఉండుంటే, దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో 2024లో ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగే వాళ్ళు. మేబీ ద వర్డ్స్ దెన్ ద ఫ్రేమింగ్ కెన్ బి డిఫరెంట్, బట్ ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సిమిలర్, రైట్? సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ మీకు ఏం చెప్తుంది అంటే ఇట్ టెల్స్ యూ వాట్ టు రీడ్, ఏం చదవాలో చెప్తుంది, అండ్ హౌ టు రీడ్ అనేటటువంటిది ఏం చెప్తుంది, దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చెప్తాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా గమనించడం ద్వారా ఏ విధంగా మీరు ప్రిపరేషన్ అనేటటువంటిది ముందుకెళ్ళాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది. యూపీఎస్సీ ఈజ్ నాట్ అబౌట్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అమ్మ. మీరు ఏం చదువుకోవాలి, ఏం చదవకూడదో తెలుసుకోవాలి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా మీకున్న టైంని యూటిలైజ్ చేసుకోగలుగుతారు, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఏమడుతున్నారు, హౌ ఫార్ ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే దట్ ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ఫాట్ ఎసెన్షియలీ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ప్రిజర్వ్ చేయడం కోసమే వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది అనేటటువంటి స్టేట్మెంట్తో మీరు ఏకీభవిస్తారా, మీరు ఓకే కరెక్టే అని చెప్తారా అంటున్నారు. జనరలైజేషన్ డెరైవ్ చేయండి. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ, ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్ 1 యాజ్ ఎ హోల్. సో వరల్డ్ వార్ 1 యొక్క కాజెస్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దిస్ పర్టికులర్ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, లేదా తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ వరల్డ్ వార్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద గ్రేట్ వార్. ద గ్రేట్ వార్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అండ్ ఇట్ వాస్ ఫాట్ బిట్వీన్ 1914 టు 1918. 1914లో ద అసాసినేషన్ ఆఫ్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఆఫ్ ఆస్ట్రియా by a Bosnian nationalist to avenge the annexation of Bosnia by Austrian Hungary. So this was actually considered as the trigger point or immediate reason for the onset of World War I. And 1919లో జరిగినటువంటి ద ట్రీటీ ఆఫ్ వెర్సాలి ఏదైతే ఉందో దాని ద్వారా ద అఫీషియల్ ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ 1 ఏదైతే ఉందో అది మనం చూడొచ్చు. దీని మధ్యలో కూడా చాలా ఈవెంట్స్ జరగడం అనేది జరిగింది. బట్ సిన్స్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద కాజెస్ బిహైండ్ ద వరల్డ్ వార్ 1, ఇది ఇమీడియట్ కాజ్ అయినప్పటికీ వరల్డ్ వార్ 1 ఏదైతే ఉందో అది మొదలవడానికి వేరు ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ వేరు ఫ్యాక్టర్స్ని మీరు క్యుములేటివ్గా గమనిస్తే మీరు ఈజీగా చెప్పొచ్చు వరల్డ్ వార్ 1 ద గ్రేట్ వార్ వాజ్ యాక్చువల్లీ ఫాట్ ఎసెన్షియల్లీ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అని చెప్పి మనం మాట్లాడచ్చు. సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కాజెస్ గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత నేను బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏంటంటే కూడా చెప్తాను. ఇఫ్ యూ లుక్ ఎట్ వేరియస్ కాజెస్ బిహైండ్ వరల్డ్ వార్ 1, ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే దట్ ఈస్ కొలోనియల్ ఇంపీరియలిజం. వేరియస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంపీరియల్ పవర్స్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా అండ్ రైజింగ్ పవర్స్ లైక్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ అండ్ జపాన్, వీటి మధ్య స్ట్రిక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉండడం అండ్ దాంతోపాటు వేరు కాలనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి థ్రస్ట్ అనేటటువంటిది ఉండడం, దట్ పర్టికులర్ కొలోనియల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పొచ్చు. అండ్ ద సెకండ్ రీజన్ విల్ బి నేషనలిజం. యూరోప్లో అప్పుడే మొదలైనటువంటి ఎథ్నిక్ అండ్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ నేషనలిజం ఏదైతే ఉందో, మేమందరం ఒక భాష మాట్లాడతాం కాబట్టి మాది ఒక దేశం, మేము ఒక నేషన్ అనేటువంటి భావన మొదలవ్వడం అనేది జరిగింది. యూరోప్లో చాలా వరకు చీలిక రావడం అనేటువంటిది జరిగింది. దిస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యూరోప్ ఏదైతే ఉందో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు జర్మనీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషల్ ఇన్ ద ఫస్ట్ డికేడ్స్ ఆఫ్ 20th century. జర్మనీలో ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ విపరీతంగా పెరగడం వల్ల, నేవల్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల జర్మనీ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా మారడం అనేది జరిగింది. దాన్ని దిస్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కొలోనియల్ పవర్స్ ఏవైతే ఉంటే ఒక థ్రెట్ లాగా చూడడం అనేటువంటిది జరిగింది, రైట్? జర్మనీ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈవెన్ మిలిటరీ పోలరైజేషన్ ఇన్ యూరప్. ద ఎంటైర్ యూరప్ వాజ్ డివైడ్ ఇంటూ 2 military గ్రూప్స్ వరల్డ్ వార్ 1 సమయానికి ముందు. ఫస్ట్ ఏంటి అంటే ట్రిపుల్ ఎంటెంటే అండ్ సెకండ్ వన్ ట్రిపుల్ ఎలియన్సెస్. ట్రిపుల్ ఎంటెంటే కంప్రైజెస్ ఆఫ్ 3 important powers. వన్ ఈస్ ద గ్రేట్ బ్రిటన్, యూకే, ఫ్రాన్స్ అండ్ దాంతోపాటు రష్యా. సో వరల్డ్ వార్ 1 ముందు జరిగినటువంటి వేరియస్ ఎలియన్సెస్ కారణంగా ఈ 3 ఒక ఇంపార్టెంట్ ఎలియన్స్గా మారడం అనేది జరిగింది. ఎంటెంటే సింప్లీ మీన్ ఫ్రెండ్షిప్. ఇట్స్ ఎ లూజ్ మిలిటరీ ట్రీటీగా చెప్పొచ్చు. అంటే దెర్ ఇస్ నో వన్ ఎవరు అబైడ్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. దే ఆర్ జస్ట్ సేయింగ్ దట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, అది మాత్రమే చెప్తున్నారు. అండ్ ట్రిపుల్ ఎలియన్స్ comprises of 3 important powers. One is Germany and second one Austria, Hungary and third one Italy. And later Italy joined with triple entente and these allied powers ఏవైతే ఉంటాయో అవి గెలవడం అనేటటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసు అనుకుంటాను. వరల్డ్ వార్ 1 was actually fought between 2 important groups. One is the allied powers and second one
సెంట్రల్ పవర్స్. యాక్సిస్ పవర్స్ మనం వరల్డ్ వార్ టూలో చూస్తాం. అలైడ్ పవర్స్లో మనం గమనిస్తే దట్ ఈస్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అండ్ లాటర్ మనకి ఏవి జాయిన్ అవ్వడం అనేది జరిగింది, ఇటలీ జాయిన్ అవ్వడం అనేది జరిగింది అండ్ లాస్ట్లో యూఎస్ కూడా జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? ఆఫ్ కోర్స్ ఆల్వేస్ యూఎస్ జాయిన్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, అది వేరే విషయం. వెరాజ్ మనకి సెంట్రల్ పవర్స్ ఏవైతే ఉంటాయి వీటిని మనం గమనిస్తే జర్మనీ అండ్ ద ఒట్టమన్ ఎంపైర్, ది సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒట్టమన్ ఎంపైర్ వరల్డ్ వార్ 1 తర్వాత కంప్లీట్గా డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆస్ట్రియా హంగేరీ అండ్ దాంతోపాటు బల్గేరియా. సో దీస్ ఆర్ సెంట్రల్ పవర్స్ కింద మనం చెప్పొచ్చు. ద 3 ఇంపార్టెంట్ సెంట్రల్ పవర్స్ ఈ 3, దట్ ఈస్ జర్మనీ, దట్ ఈస్ ఒట్టమన్ ఎంపైర్ అండ్ దాంతోపాటు ఆస్ట్రియా హంగేరీ. సో మొత్తానికి వరల్డ్ వార్ 1 తర్వాత జర్మనీ ఇట్ లాస్ట్ ఆల్ ఆఫ్ ఇట్స్ కాలనీస్ అండ్ మెనీ టెరిటరీస్ టు ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ యాజ్ వెల్. సో దాని కారణంగానే దట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ హిట్లర్ అండ్ నాజీయిజం. అదంతా కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను వరల్డ్ హిస్టరీ క్లాసెస్ తీసుకునేటప్పుడు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడతాను. నాట్ టు వరీ అట్ ఆల్. బట్ if you closely look at all these reasons behind the onset of the start of World War I, especially colonial imperialism avvachu and nationalism avvachu, the rising nationalist interests avvachu and the role of Germany avvachu and దాంతో పాటు military polarization in Europe avvachu, మన క్లియర్గా ద జనరలైజ్ చేస్తే మనకి ఏమవుతుంది, టు సింప్లీ ప్రిజర్వ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్గా మనం అర్థం చేసుకోవచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ సార్? జాగ్రత్తగా వినండి. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఆర్డర్ వేర్ పవర్ ఈజ్ బ్యాలెన్స్డ్ in such a way that nations avoid aggression out of fear or forceful retaliation. For example, యూరోప్లో తీసుకోండి. యూరోప్లో పవర్ఫుల్ కంట్రీస్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్ ఇవి ఎక్కువ కాలనీస్ అనేటటువంటివి ఉన్నాయి, చాలా టెరిటరీస్ని హోల్డ్ చేసుకుంటున్నాయి అండ్ దాంతోపాటు ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేటటువంటివి కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అండ్ రష్యా వీటి వల్లే ఉండడం అనేది జరిగింది. బట్ చెప్పాను నేను, with the rise in production of steel and iron and దాంతో పాటుగా naval expansion, this is new power that is expanding, that is Germany. సో చూడండి, ముందు వరల్డ్ వార్ 1 కంటే ముందు ఏం జరిగింది, ఫస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏంటంటే ఉంది, పవర్ ఇస్ షేర్డ్ బిట్వీన్ 2 ఇంపార్టెంట్ గ్రూప్స్. కానీ ఇక్కడ 1 గ్రూప్ ట్రైంగ్ టు సూపర్ సీడ్ ద అదర్ గ్రూప్, దట్ ఈస్ జర్మనీ వాంట్స్ టు రైజ్. రైట్, జర్మనీ ఏదైతే ఉందో అది రైజ్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. జర్మనీ రైజ్ అవ్వాలనుకుంటున్నప్పుడు దిస్ గ్రూప్ ఏదైతే ఉందో ట్రైస్ టు బ్యాలెన్స్ ద పవర్. పవర్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎయిదర్ జర్మనీని ఏం చేయాలి, జర్మనీ యొక్క వెయిట్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి, లేకపోతే ఏం చేయాలి, అదర్ పీపుల్ అండ్ అదర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఎలియన్సెస్ అనేటువంటివి పెట్టుకొని జర్మనీకి ఒక సెన్స్ ఆఫ్ డిటరెన్స్ అనే ఇవ్వాలి. వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ. ఇఫ్ యూ స్టిల్ కంటిన్యూ విత్ యువర్ ఎక్స్పాన్షన్ ఆర్ ఇఫ్ యూ స్టిల్ కంటిన్యూ ఇన్వాల్వింగ్ ఇన్ అవర్ టెరిటోరియల్ ఇంటర్నల్ మ్యాటర్స్, వీ విల్ బీ అటాకింగ్ యూ అనేటటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో పంపించడం అనేది జరుగుతుంది. అటాక్ చేయక్కర్లా, బట్ కానీ ఎప్పుడైతే పవర్ని వీళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నారో, పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఇది చేస్తున్నారో, లేకపోతే టాక్టిక్స్ లైక్ ఎన్సర్కిలింగ్ జర్మనీ, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ దే ట్రై టు ఎన్సర్కిల్ జర్మనీ ఇన్ ఎ కంప్లీట్ మేనర్. సో జర్మనీ దాన్ని కంప్లీట్గా మిస్కాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరిగింది. దానివల్ల వరల్డ్ వార్ 1లో అనవసరంగా అంటే దట్ యాక్చువల్లీ రిసైడ్స్ టు ద రీజనల్ కాన్ఫ్లిక్ట్ గానే ఉండిపోతుందని జర్మనీ అనుకుంది, కానీ అదొక పెద్ద వరల్డ్ వార్ అండ్ డివాస్టేటింగ్ ఈవెంట్గా మారుతుందని చెప్పి జర్మనీ అనుకుందా? అనుకోలేదు. రైట్, సో ద టెరిటోరియల్ అండ్ కొలోనియల్ aspirations of Germany led to the disruption of balance of power in Europe, and in order to maintain that international order, in order to sustain that international order, in order to maintain the status quo of power balance in Europe, what they have done, they tried to form alliances and tried everything to contain Germany. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవ్రీథింగ్ వరల్డ్ వార్ 1 ఎందుకు స్టార్ట్ అయింది? ప్రెజర్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. జర్మనీ ట్రైడ్ టు disrupt this balance of power and the other groups actually try to preserve or continue that particular balance of power. So that particular issue valla World War I ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. The major crux of this particular క్వశ్చన్ ఏదైతే ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చెప్పాను కదా 2015లో అపేర్ అయినటువంటి క్వశ్చన్, జర్మనీస్ రోల్ ఇన్ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. ఈ పర్టికులర్ క్వశ్చన్ మోడల్ ఆన్సర్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఈజీగా దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళు, అందులో సందేహమే లేదు. అందుకే నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దే విల్ యాక్ట్ యాజ్ గైడింగ్ లైట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అందుకే తప్పకుండా పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేయండి. అభ్యాసనాల్లో కూడా మేము కొత్త క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయలేక కాదు, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ కంటెంట్ టీమ్. బట్ ఎందుకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అభ్యాసనాలు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నామంటే దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ద అప్రోచ్ ఫర్ దిస్ పర్టికులర్ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇంట్రడక్షన్ మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. ఈవెన్ మనకి 2 లైన్స్లోనే స్టిక్ అయ్యే ప్రయత్నం చేయండి, 3 లైన్స్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు.
యూ నీడ్ టు ప్రొవైడ్ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ సిస్టమ్ ఇన్ యూరప్. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ వార్ 1, ద గ్రేట్ వార్, ద టైమ్ లైన్తో పాటు వేరియస్ ఇంపార్టెంట్ కాజెస్ బిహైండ్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ బిహైండ్ ద ఆన్సెట్ ఆఫ్ వరల్డ్ వార్ 1 మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు అలాంగ్ విత్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. See, the preservation of balance of power, this is the keyword. You need to consciously mention this particular keyword in your introduction so that the examiner will get an impression that your introduction is actually contextual గా ఉంది అని చెప్పి తెలియకుండానే ఒక ఇంప్రెషన్ ఇస్తారు. See, mains answers and mains is all about impression management. Impression management is a system that I always share with all of my students. This is a system that has given so many ranks, that has given beautiful careers for many of my students. సో అందుకే పర్ఫెక్ట్గా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ బాడీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో అడ్రస్ చేస్తారు. సి వాట్ యూ నీడ్ టు డూ. ఎస్, ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ఫాట్ ఎస్పెషల్లీ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. దాన్ని సపోర్ట్ చేస్తూ ద పొలిటికల్ రీజన్స్ బిహైండ్ వరల్డ్ వార్ 1 ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. యూ కెన్ టాక్ అబౌట్ సమ్ డైమెన్షన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వర్డ్, నాకు ఎప్పుడైనా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అని కనిపించగానే నాకు వెంటనే గుర్తొచ్చేది ద గ్రేట్ బ్రిటన్, యూకే గుర్తు రావడం అనేది జరుగుతుంది. బికాస్ యూకేస్ ఫారెన్ పాలసీ సెంటర్డ్ అరౌండ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. అమెరికాస్ ఫారెన్ పాలసీ సెంటర్డ్ అరౌండ్ యుఎస్ హెజమోనీ ఆర్ అమెరికన్ వాల్యూస్. ఇండియన్ ఫారెన్ పాలసీ సెంటర్డ్ అరౌండ్ పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్. చైనీస్ ఫారెన్ పాలసీ సెంటర్డ్ అరౌండ్ aggressive expansion. Isn't it? Every country follows something, right? There, for example, Australian foreign policy centered around the interests of their own people, the safety of their own people. That's why they never meddle into other conflicts usually, right? So though it is a ally of the వెస్ట్ ఎంత యాక్టివ్గా జియో పాలిటిక్స్ కీ రోల్ ప్లే చేస్తుందో, ఆస్ట్రేలియా అంత కీ రోల్ ప్లే చేస్తుందో, అంత యాక్టివ్గా ఇంటర్వ్యూన్ అవుతుందా? అవ్వదు, రైట్? సో ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క పాలసీస్ అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో they will be decided on their foreign policy. So UK's foreign policy, especially in those times, colonial period, balance of power. If there is a disturbance to balance of power, UK will intervene. UK will get all the alliances possible. So ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీస్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూకే అండ్ రష్యా ఒకప్పుడు ఎనిమీస్గా ఉండడం అనేది జరిగింది. 1850s ఆ సమయంలో గ్రేట్ గేమ్లో పార్టిసిపెంట్స్గా ఉన్నారు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు వరల్డ్ వార్ 1 అండ్ ద ప్రికర్సర్ ఆఫ్ వరల్డ్ వార్ 1, దే యాక్చువల్లీ బికేమ్ allies. UK will do whatever it wants to do and whatever it needs to do to sustain, to maintain balance of power. ఇది గుర్తుపెట్టుకోవాలి. See, you need to rely on responsible teachers for your UPSC preparation. And do you think you get this conceptual clarity anywhere in AP and Telangana? Never. I always see, నేను చాలా మందిని చూస్తాను. See, టీచర్స్ ఆర్ మెంటర్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీ యొక్క దీనిలో రీసెర్చ్ అనేది చేయండి, బెటర్ మెంటర్స్ని చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇట్ విల్ కాస్ట్ యూ అట్లీస్ట్ 2 to 3 attempts. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, నేను చేసి ఉండకుండా ఉండాల్సింది, నేను రైట్ పీపుల్తో అసోసియేట్ అయ్యి ఉండాల్సింది, ఇలాంటివి మీకు అర్థమవుతూ ఉంటాయి, రైట్? ఎనీవే, సో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేసే విధంగా రాసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ద మిలిటరీ గ్రూపింగ్స్ లైక్ ట్రిపుల్ ఎంటెంటే అండ్ దాంతోపాటు ట్రిపుల్ అలయన్సెస్ ఫామ్ అవ్వడం కానీ, ద రోల్ ఆఫ్ జర్మనీ కానీ, ద కాలనీస్ని ప్రిజర్వ్ చేసుకునేటువంటిది కానీ అనేటి మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. డిస్కస్ అదర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ సచ్ as నేషనలిజం, మిలిటరిజం, ఇంపీరియలిజం అండ్ ఎకనామిక్ రైవలరీస్. అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సి, ఇవన్నీ కూడా మీరు ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్, ఎవ్రీ రీజన్ మీరు గమనించిన, ఎవ్రీ ఫ్యాక్టర్ మీరు గమనించిన, దేవర్ యాక్చువల్లీ ద ప్రికర్సర్స్ ఆఫ్, దేవర్ యాక్చువల్లీ some key factors just because to preserve the balance of power, right? And next, conclusion. You need to quickly summarize the multi-causal nature of war. That is only balance of power మాత్రమే, preserving balance of power మాత్రమే కారణం కాకపోవచ్చు. There are many reasons అనే విధంగా మీరు చక్కగా క్విక్గా సమ్మరైజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. నేను మల్టిపుల్ టైమ్స్ మీకు అదే చెప్తున్నాను. బాడీలో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయాలి, రైట్? సో మన అభ్యాసన PDF ఏదైతే ఉందో దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం. చక్కగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చక్కగా దిస్ పర్టికులర్ PDF అర్థమవుతుంది. దిస్ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మీరు ఈజీగా మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏ విధంగా ఆన్సర్ రాయాలి అర్థమైంది అనుకుంటున్నాను. ద మేజర్ క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలాస్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చాలా మంచి ఇనిషియేటివ్స్ మీ ముందుకు రాబోతున్నాయి. చాలా మంచి ఇనిషియేటివ్స్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.